రీల్స్ టీచర్ భూక్యా గౌతమి మనందరికీ గుర్తుండే ఉండొచ్చు. ఇప్పుడు గౌతమి 6 నెలల సస్పెన్షన్ తర్వాత ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు. రీజాయినింగ్ అని వెళ్ళి రాజీనామాతో బయటకు వచ్చారు గౌతమి. రీజాయినింగ్ కోసం వెళ్తే డిఈఓ తనని అవమానించారని, డిఈఓ మేడం ఇబ్బందులకు గురి చేసిందంటూ ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి రిజైన్ చేస్తానంటూ గౌతమి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అవమానాలు తట్టుకోలేక ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నా, తెలియక చేసిన తప్పుకి ఇంకా శిక్ష అనుభవిస్తున్నా, మీ వ్యూస్ కోసం మనుషుల ప్రాణాలతో ఆడుకోవద్దు అంటూ గౌతమి కామెంట్స్ చేస్తున్నారు. మేడం ఎందుకు రిజైన్ చేశారంటూ స్టూడెంట్స్ కాల్ చేసి ఏడుస్తున్నారని, నాకంటే పెద్ద తప్పులు చేసిన వారిని విధుల్లోకి తీసుకున్నారు, నేను ఒక గిరిజన మహిళని ఇబ్బందులు పెడుతున్నారు అంటూ చెప్తున్నారు. తన భర్త సపోర్ట్తో ప్రభుత్వ ఉద్యోగం సాధించారని, సోషల్ మీడియాలో మానసిక వేధింపులు భరించలేక ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నానని, నా తెలివికి తగ్గ జాబ్ చేసుకుంటానంటూ గౌతమి టీచర్ కన్నీళ్లు పెడుతున్న వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో, ఈ రాజీనామా వీడియో అంశానికి సంబంధించి చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. చాలామంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఖమ్మం జిల్లా మామిళ్ళగూడెం గవర్నమెంట్ స్కూల్ టీచర్గా గౌతమి పనిచేస్తూ ఉండేవారు. 6 నెలల క్రితం ప్రైవేట్ స్కూల్ ప్రమోషన్ వీడియోలు చేశారని, ప్రభుత్వ టీచర్గా పనిచేస్తూ ప్రైవేట్ స్కూళ్ళకి ఎలా ప్రమోట్ చేస్తారంటూ చాలా విమర్శలు రావడం, వీడియో వైరల్ అవ్వడంతో గౌతమిని సస్పెండ్ చేయడం మనం చూసాం. ఇప్పుడు 6 months తర్వాత తిరిగి జాబ్లో జాయిన్ అవ్వమని చెప్పేసి అడిగారు. తీరా చూస్తే జాబ్లో జాయిన్ అవ్వడం కోసం వెళ్తే డిఈఓ తనని మానసికంగా హింసించారని, ఇబ్బంది పెట్టారని, ఇలాంటి అవమానాలు భరించడం కంటే నేను ఉద్యోగానికి రిజైన్ చేయడమే బెటర్ అని చెప్పేసి చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం మనకు కనిపిస్తుంది. ఆ వీడియోలో చాలా బాధపడుతున్నారు. పిల్లలందరూ కాల్స్ చేసి, తన స్కూల్లో స్టూడెంట్స్ అందరూ కాల్స్ చేసి మీరు ఎలాగైనా మాకు టీచర్గా మళ్ళీ రావాలి అని చెప్పి ఏడుస్తున్నారని కూడా చెప్పడం మనకు కనిపిస్తుంది. సో లెట్స్ టేక్ ఎ లుక్. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. ఇది నా రిజిగ్నేషన్ లెటర్. రిజైన్ చేసేసాను జాబ్కి. సో నా రిజిగ్నేషన్కి సంబంధించినటువంటి రీజన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఆ విషయం మీకు బాగా తెలుసు. చాలా కష్టపడ్డాను ఉద్యోగం కోసం. ఒక పేదరికంలో పుట్టిన బిడ్డగా, ఒక గిరిజన బిడ్డగా చాలా కష్టపడ్డాను. నా భర్త సపోర్ట్ తోటి ఈ జాబ్ సంపాదించాను. పేద పిల్లలకి సహాయం చేయాలని కష్టపడి ఉద్యోగం సంపాదించా. నేను కష్టపడే టీచర్ని. ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో నేను అసలు ఎప్పుడు కూడా ఫోన్ యూజ్ చేయలేదు, మిస్యూజ్ చేయలేదు. ఆనందం కోసం ఇంట్లో చేసుకున్నాను రీల్స్. కానీ నా మీద ఈ సమాజం ఎన్ని ట్రోలింగ్స్ వేసిందో. కనీసం అధికారులను కలవడానికి నేను ఎన్నిసార్లు వెళ్ళానో చెప్పులు అరిగిపోయేలాగా. ఒక్కసారి కూడా నాకు డిఓ మేడం గారు అవకాశం ఇవ్వలే అపాయింట్మెంట్ కలవడానికి. రోజంతా వెయిట్ చేయించారు, నాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే తప్పు చేశాను కాబట్టిగా, నేను శిక్ష అనుభవించాలి కాబట్టి 6 నెలలు వాళ్ళు శిక్షించినట్టుగా నేను శిక్ష తీసుకున్నా. ఎందుకంటే తెలుసో తెలియక చేశాను తప్పులు అందరూ చేస్తారండి, ఎవరు చేయట్లేదండి. ఒక గిరిజన బిడ్డని, నాకు అవగాహన లేదు, నేను చేసా తప్పు. ఒప్పుకున్నా కూడా బయటకు వచ్చి చెప్పిన నేను. అయినా కూడా పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా తొందరగా జాబ్లో తీసుకున్నారు. నన్ను 6 నెలలు ఉంచారండి. నా బిడ్డలకు దూరం చేశారు. స్కూల్ పిల్లలు ఫోన్లు చేసి ఏడ్చారు తెలుసా. మేడం మాకు నేర్పించిన ఇంగ్లీష్ అంతా పోతుంది, మేము ఎగ్జామ్స్ ఎట్లా రాయాలని అన్నారు. పిల్లల కోసం ఫైనల్ ఎగ్జామ్స్ కన్నా నన్ను రివోక్ చేస్తారు అనుకున్నా. నన్ను రివోక్ చేయలేదు. ఆ మేడం గారు నన్ను తిట్టారు. నన్ను ఆ రోజంతా వెయిట్ చేసా ఆమె కోసము. ఈవినింగ్ 7:30 వరకు కూడా ఉన్నా నేను. కలిసి వెళ్దాం ఎట్లా చేసన్నా అని. ఆ రోజు నేను కలవడానికి మేడం దగ్గరికి వెళ్తే, నువ్వు దూరం జరుగు, దగ్గరకు వస్తే బాగోదని అన్నాను నన్ను. సో మాట్లాడడానికి వెళ్తే చీ కొట్టారని తన ముఖం మీదే, దూరం జరుగు, అసలు దగ్గరికి రావద్దు అంటూ చీత్కరించుకున్నారు అంటూ తను చెప్తున్నటువంటి ఆ వీడియో మనం చూస్తున్నాం. కన్నీటి పర్యంతం అవుతున్నారు. పాపం విద్యార్థులందరూ కాల్ చేసి మీరు మళ్ళీ రావాలి, స్కూల్కి రావాలి అని చెప్పేసి అడుగుతున్నారని కూడా చెప్తున్నారు. నాకంటే పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళంతా బాగానే ఉన్నారు. నేనేదో ఒక చిన్న తప్పు చేశాను, దానికి పనిష్మెంట్ కూడా అనుభవించాను, ఇంకా ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు, ఒక గిరిజన బిడ్డను కాబట్టేనా ఇదంతా అని చెప్పేసి క్వశ్చన్ చేయడం మనకు కనిపిస్తుంది అక్కడ.
అయితే ఈ అంశానికి సంబంధించి గౌతమ్ ఇప్పటికే మరి రెసిగ్నేషన్ లెటర్ మనకు చూపిస్తున్నారు, అదిగో ఆ వీడియోలో మనకు కనిపిస్తుంది. ఒక రెసిగ్నేషన్ లెటర్ కూడా మనకు కనిపిస్తుంది. ఇంకేదో ఒక పని చేసుకుంటానని కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఒక పోస్ట్ కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది, ఇన్స్టాగ్రామ్ పోస్ట్, అదిగో మనకు కనిపిస్తుంది. గౌతమి రాథోడ్, నన్ను నడిపించే నాన్న, నా ఆధారమైన నా భర్త, నా స్కూల్ పిల్లల ప్రేమ, నా ఫాలోవర్స్ల నమ్మకం ఇవన్నీ నడిపిస్తాయి అని నమ్ముతున్నా. ఈ వ్యవస్థలో 12 సంవత్సరాలు ఎంతో అంకిత భావంతో కష్టపడి నిరుపేద పిల్లలకి విద్య అందించాలని టీచర్ జాబ్ సంపాదించా. ఎన్నో అవమానాలు, ఎన్నో ఒత్తిళ్లు అయినా పోరాటం చేసి బుక్స్ డొనేట్ చేశా. అలాగే ట్యూబ్ ఇంగ్లీష్ ఛానల్ ద్వారా విద్య అందించా. నా ఛానల్ చూపించి ఎందరో విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసుకున్నా. నా వంతు బాధ్యత నెరవేర్చాను, అలసిపోయా. కష్టపడే ఉపాధ్యాయురాలు ఈరోజు ఓడిపోయింది. ఎన్నో కలలు కన్నా తెలియక చేసిన తప్పుకి ట్రోలింగ్స్, సమాజంలో అవహేళనలు, చేదరింపులు, అవమానాలు ఎన్నో చూడాల్సి వచ్చింది. కష్టపడినా కూడా అది తప్పేనా? పిల్లల కోసం చేసే హార్డ్ వర్క్ నాకు శాపమైంది. తోటి ఉపాధ్యాయుల పన్నాగాలు, సోషల్ మీడియా ట్రోలింగ్ బాగా పనిచేశాయి. నా విషయంలో నాతో సాన్నిహిత్యంగా ఉన్న పిల్లల్ని టార్గెట్ చేశారు. తెలుసుకోలేనంత మూర్ఖురాలని కాదు. ఇక్కడ కష్టపడి పనిచేసే టీచర్లకు స్థానం తక్కువ అని అనిపిస్తుంది. టైంపాస్ చేయాలి, రాజకీయాలు నడపాలి, పాఠాలు చెప్పకుండా ఫోన్లో మాట్లాడుకోవాలి, వాళ్ళకు మాత్రం స్థానం ఉంది. ఇక్కడ నాలాంటి టీచర్లకు స్థానం లేదు. కష్టపడే తత్వం నాకు శాపం అయింది. తోటి ఉపాధ్యాయులు కక్షలు, పన్నాగాలు, సోషల్ మీడియా ట్రోలింగ్స్ నా మీద బాగా పనిచేశాయి. నా ఈ నిర్ణయం నన్ను ముందుకు నడిపిస్తుందని నమ్ముతున్నా. మీ సహాయాన్ని అర్థిస్తున్నా. నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ గౌతమి అలియాస్ బుజ్జి. గౌతమి చేసినటువంటి పోస్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో సరదాగా వచ్చి ఫోన్లు చూసుకునే వాళ్ళకి, టైంపాస్ చేసే వాళ్ళకి, రాజకీయాలు చేసే వాళ్ళకి మాత్రమే ఇక్కడ అంతా బాగుంది. నాలాంటి నిజాయితీగా కష్టపడి పనిచేసే వాళ్ళకి అంత బాగాలేదు. ఇక్కడంతా నా మీద ట్రోల్స్ చేస్తున్నారు, నా మీద కుట్రలు చేశారు అంటూ ఆరోపిస్తుండడం మనకు కనిపిస్తుంది. అండ్ ఇప్పటికే కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు ఈ అంశానికి సంబంధించి. నేను ఆ కామెంట్స్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. బట్ లక్ష్మీరెడ్డి కామెంట్ చేస్తున్నారు, చాలా మంచిది అని. రెస్పెక్ట్ యువర్ ప్రొఫెషన్ అండ్ ఆల్రెడీ ఎక్స్ప్రెస్డ్ యువర్ మిస్టేక్ అంటూ వెంకట్ కామెంట్ చేస్తున్నారు. అలాగే చీచీ అంటూ వైజాగ్ మూవీ స్టూడియోస్ కామెంట్ చేస్తున్నారు. ఎవరిని చీ అన్నారో అర్థం కాలేదు. మంచి పని చేసింది, మీరు టీవీలో చూపించడం అంత అవసరం అంటారా అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ది న్యూస్. ఒక మహిళ నాకు అన్యాయం జరుగుతోంది అని చెప్పేసి అంత బాధపడుతున్నప్పుడు ఒక టీచర్, వాట్స్ రాంగ్ ఇన్ దట్? రైట్, ఇలా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. హరీష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. హరీష్ని అడిగి నేను మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుంటాను. అండ్ ఆ కామెంట్స్ కూడా నేను చదివే ప్రయత్నం చేస్తాను, మీరు చేస్తున్న కామెంట్స్. హరీష్, నేను రెసిగ్నేషన్ ఇచ్చేస్తున్నాను ఇక అని చెప్పి లెటర్ కూడా చూపిస్తున్నారు గౌతమి. ఏం జరుగుతుంది అసలు ఈ విషయంలో ఇప్పుడు? రీల్స్ టీచర్గా ఉన్న భూక్యా గౌతమి శనివారం రోజు రాజీనామా చేసి డిఓ ఆఫీస్లో ఉన్న ఏఓకు, డిఓకి తన రెసిగ్నేషన్ లెటర్ని అందించారు. అయితే తను నిస్వార్థంగా పనిచేశానని, పేద ప్రజలకు, పేద విద్యార్థులకు తన శక్తివంచన లేకుండా ఇంగ్లీష్ పాఠాలు నేర్పారని, తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించి నన్ను రాజీనామా చేసే దిశగా వీళ్ళు ప్రోత్సహించారని, డిఓ చైతన్య జైని తను కలవడానికి వెళ్ళినప్పుడు కూడా నన్ను చీచి అంటూ నన్ను అవమానానికి గురి చేశారని, దీంతో ఆవేదనకు గురని నేను రాజీనామా చేశానని భూక్యా గౌతమ్ చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇక రాజీనామా చేయడం కన్ఫామ్ అంటున్నా, లేకపోతే ఇప్పుడు ఈ రీల్స్ చేయడం, వీటన్నిటి ఉద్దేశాన్ని ఎలా చూడాలి మనం? జస్ట్ తన బాధను వెళ్ళబోసుకోవడమేనా, లేకపోతే ఇంకేదైనా పై అధికారుల నుంచి సపోర్ట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అయితే తన రాజీనామాను ఆమోదించడం గవర్నమెంట్ సర్వీస్ రూల్స్ ప్రకారం రాజీనామా ఆమోదించాలంటే తల్లిదండ్రులతో పాటు తన పిల్లలు, తన భర్త నుంచి కూడా కాన్సెంట్ లెటర్ ఉండాలని మనకు తెలుస్తుంది. ఈ రాజీనామా ఆమోదానికి ఆమోదం పొందదని ఈ గవర్నమెంట్ సర్వీస్ రూల్స్ ప్రకారం వారి నుంచి కాన్సెంట్ లెటర్ వచ్చిన తర్వాతనే రాజీనామా ఆమోదం పొందుతుందని మనకు గవర్నమెంట్ టీచర్ల ద్వారా మనకు తెలుస్తున్న సమాచారం. ఓకే, రైట్. థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద తను రాజీనామా చేస్తున్నట్లుగా బయటకు లెటర్ చూపిస్తున్నారు. అలాగే వెక్కి ఏడుస్తున్నారు. తనకి అన్యాయం జరుగుతోంది, ఒక గిరిజన బిడ్డనని తనని ఇలా టార్చర్ చేస్తున్నారని.
దూరంగా వెళ్ళు అంటూ తనని చాలా చీత్కరించుకున్నారంటూ కూడా అక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. మరోవైపు పిల్లలకి ఇన్ని రోజులు నేను చాలా హెల్ప్ చేశాను, బుక్స్ డొనేట్ చేశాను, ఇంగ్లీష్ నేర్పించాను, నేను చేయాల్సిందంతా చేశాను నిజాయితీగా, కానీ రాజకీయాలు చేశారు నా మీద అని చెప్పేసి చెప్పడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏదో రాజకీయాలు చేసుకునే వాళ్ళకి, టైంపాస్ చేసుకునే వాళ్ళకి, ఫోన్లు చూసుకునే వాళ్ళకి ఇక్కడ అంతా బాగుంది, నాలాంటి వాళ్ళకి బాగాలేదు ఇక్కడ అని చెప్పి చెప్పడం మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఎలా ఉంది అసలు? ఇంతకీ అంటే రీల్స్ చేస్తున్నారు, ఒక గవర్నమెంట్ టీచర్గా చేస్తూ రీల్స్ చేస్తూ పాపులర్ అవుతున్నారు, తప్ప అంటే ఖచ్చితంగా మనం తప్పని చెప్పలేము. అట్ ది సేమ్ టైం ప్రైవేట్ స్కూల్స్ని ప్రమోట్ చేశారు అనేది మేజర్గా ఉన్నటువంటి కంప్లైంట్. సో దానికి తగ్గట్లుగా చర్యలు తీసుకున్నారు. 6 months తర్వాత మళ్ళీ జాబ్లో జాయిన్ అవ్వమని చెప్పి అడిగితే జాయిన్ అవ్వడానికి వెళ్ళారు, రీజాయిన్ అవ్వడానికి. తీరా అక్కడికి వెళ్తే డిఈఓ నన్ను అంటే పర్టికులర్గా కొంతమంది తనని వేధిస్తున్నారు అని బయట పెట్టడం తన ఉద్దేశంగా కనిపిస్తోంది. డిఈఓ తనని వేధించారని చెప్పి అండ్ చాలామంది తన మీద కుట్రలు చేశారని చెప్పి ఆ విషయాన్ని బయటకు తీసుకురావడం తన ఇంటెన్షన్గా కనిపిస్తుంది ఈ వీడియో ద్వారా. సో మీకేమనిపిస్తుంది ఈ వీడియో చూస్తుంటే? మీ మద్దతు ఉందా గౌతమిని మీరు సపోర్ట్ చేస్తున్నారా? మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు ఈ ఇన్సిడెంట్ మీద. నిజంగా గౌతమికి అన్యాయం జరిగిందా? చాలా కష్టపడే, చాలా డెడికేటెడ్గా హార్డ్ వర్క్ చేసినటువంటి గౌతమికి అన్యాయం జరిగిందని మీరు కూడా నమ్ముతున్నారా? తనకి న్యాయం జరగాలని మీరు కోరుకుంటున్నారా? అండ్ డిఈఓ తనని చాలా చీత్కరించుకున్నారని, చాలా రాజకీయాలు తన మీద జరిగాయని చెప్పి కూడా చెప్తున్నారు. డూ యూ థింక్ ఇదంతా ఇలాగే జరిగిందని మీకు అనిపిస్తుందా? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోండి.